నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు స్పెషల్ న్యూస్. నేను మీ శాలినిప్రియ. ఈ రోజు మనం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత కలిగిన కొన్ని విశేష అంశాలపై లోతుగా ఒకసారి చూపు వేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన జీవన్ దాన్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ విశేషాలు, వేలిముద్రలా కనిపించే బాల్జనాక్ అనే మిస్టరీ ఐలాండ్ మరియు తినగానే మాయగాళ్ళని చేసే హలోసినోజెనిక్ ఫిష్ కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. ఆరోగ్య రంగంలో, ముఖ్యంగా అవయవదాన రంగంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. 15వ జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా చేతుల మీదుగా తెలంగాణకు గౌరవ పురస్కారం అయితే లభించింది. జీవన్ దాన్ పేరుతో 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1673 మంది బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలు సేకరించి 6309 అవయవాలు దేశంలోని అనేక రోగులకు ప్రత్యార్పణ అయితే చేశారు. 2024 ఒక్క సంవత్సరంలోనే 188 బ్రెయిన్ డెడ్ దాతల నుంచి 725 అవయవాలు అయితే సేకరించబడ్డాయి. అందులో 297 కిడ్నీలు, 175 లివర్లు, 26 హృదయాలు, 152 కర్ణాలు మరియు 75 ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇది దేశంలో అత్యంత పెద్ద సంఖ్యగా అవయవదానం కావడం చాలా గర్వకారణం. ప్రస్తుతం జాతీయ సగటు అవయవదాతల రేటు 0.8 పర్ మిలియన్ పాపులేషన్ కాగా తెలంగాణలో ఇది 4.88 PMP. ఇదే మన పాలసీ వైద్యం రంగాల పరిక్వతకు నిదర్శనం. ఇది ప్రభుత్వానికే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి చాలా గర్వకారణం. అవయవదానం ద్వారా మీరు మరెందరికూ జీవాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మానవతా విధానంపై దృష్టి వేయాలి. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్ పథకాన్ని ఒక వారం ముందుగానే ప్రారంభించారు. ఆగస్టు 7 నుండి అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 50,000 చేనేత కార్మిక కుటుంబాలు మరియు 15,000 పవర్లూమ్ యజమానులు లబ్ధి పొందనున్నారు. బగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ కు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధితో చేతి వృత్తుల ప్రాధాన్యత తగ్గిన ఈ సమయంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఈ చర్య భావించవచ్చు. అవును, శ్రామికుని ఇంట్లో వెలుగులు నింపాలంటే విద్యుత్ మాత్రమే కాదు, నమ్మకం కూడా కావాలి. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం ఇస్తోందంటే అది చాలా అభినందనీయం. ఇప్పుడు మనం ఒక అడవి సొగసును గురించి తెలుసుకుందాం. పేరు వింటే సరిపోతుంది, ఖరీదుతో అయితే ఆశ్చర్యపోతారు. అదే ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ శాస్త్రీయ నామమైన డాల్బెర్జియా మెలనోక్సిలాన్. ఇది టాంజానియా, మొజాంబిక్, కెన్యా వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. ఒక చెట్టు 25 నుండి 40 అడుగుల ఎత్తు చేరుతుందని, 60 సంవత్సరాల పాటు పెరిగి దృఢంగా మారితేనే ఉపయోగపడుతుంది. ఈ కలప నల్లగా, బలంగా, తేమను తట్టుకునే విధంగా అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన వృక్షాతుల్లో ఒకటి. దీని ధర కిలోకు 7 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక చెట్టు మొత్తం కలప విలువ 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది క్లారినెట్, ఫ్లూట్, ఓబో వంటి సంగీత వాయిద్యాలకు, ప్రీమియం ఫర్నిచర్, షోపీస్ తయారీలో వాడతారు. ఒక చెట్టు విలువ కోట్లలో అనడం అంటే అది ప్రకృతికి ఉన్న విలువ ఎంత అనేదానికి నిదర్శనం. ఇప్పుడు మనం యూరప్ లోని ఓ మిస్టరీ ఐలాండ్ కు ప్రయాణిద్దాం. ఓ చిన్న ద్వీపం గాలిలో నుంచి చూస్తే అచ్చం మన బొటనవేలి ముద్రలా కనిపిస్తుందని మీకు తెలుసా? క్రొయేషియాలోని బాల్జనాక్ అనే ద్వీపం పరిమాణం కేవలం 1.3 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇది గాలిలో నుంచి చూస్తే ఒక బొటనవేలి ముద్ర ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ తెల్లటి రాళ్లతో తయారైన 23 కిలోమీటర్లు పొడవైన డ్రై స్టోన్ గోడలైతే ఉన్నాయి. 16వ శతాబ్దంలో స్థానిక రైతులు తమ పొలాల హద్దులు గుర్తించేందుకు ఈ గోడలు నిర్మించారని భావిస్తున్నారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చాలని క్రొయేషియా ప్రభుత్వం సిఫార్సు అయితే చేసింది. ఒక చిన్న ద్వీపం, కానీ అనుకోని ఆకృతి, నిర్మాణం, చరిత్ర ఇవన్నీ కలిస్తే అది మానవ చాతుర్యానికి అద్దం పడినట్టే. ఇప్పుడు మనం ఒక విచిత్రమైన మత్స్యజాతిని గుర్తించి తెలుసుకుందాం. తిన్న వెంటనే మాయలోకి లాగేసే చేప, కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే జీవి. వినడానికి షాక్ గా ఉంది కదా, కానీ ఇది నిజమే. ఈ చేప పేరు సర్పసల్ప. దీనిని డ్రీమ్ ఫిష్ అని కూడా పిలుస్తారు.
మెడిటరేనియన్ సముద్రం, అట్లాంటిక్ తీరాల్లో కనిపించే ఈ చేపను తింటే LSD మందు తిన్నట్లే హెలిజినేషన్స్ రావచ్చు. ఈ లక్షణాలను వైద్యంగా ఇచ్థియో అల్లెయినోటాక్సిజం అంటారు. ఫిష్ తినే ఆహారం, సముద్ర గడ్డి, అల్గే వల్ల ఈ లక్షణాలు అయితే కలుగుతాయి. తలనొప్పి, కలలు, భయాందోళనలు, అసాధారణ దృశ్యాలు ఇవన్నీ అనుభవంలోకి అయితే వస్తాయి. మన దేశంలో పులస చేపల వంటివి ప్రాచుర్యంలో ఉన్న ఇవి హలోజినోజెనిక్ కావు. కలల చేప అన్న మాటే కానీ నిజంగా కలలో నడిపించే జీవులున్నాయని తెలుసుకోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇవి ఈ రోజు మీకోసం రన్ టీవీ తెలుగులో అందించిన ప్రత్యేక కథనాలు. ఆరోగ్యం, సంక్షేమం, ప్రకృతి, చరిత్ర, రహస్యాలు అన్ని రంగాల నుంచి మీకు ఉత్తమమైన సమాచారం అందించడమే మా లక్ష్యం. ఇలాగే ప్రతిరోజు ఆసక్తికరమైన కథల కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.